కదిరి నియోజకవర్గ ప్రజలకు అందరికీ మొట్టమొదట కదిరి నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల వేళ రేపు అనగా 13 తేదీన జరగబోతూ కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఓటును ప్రతి ఒక్కరూ వినియోగించుకొని మీ యొక్క అమూల్యమైన ఓటుని కందికుంట వెంకటప్రసాద్ గారికి సైకిల్ గుర్తు పైన వరుస క్రమంలో మొదటగా కందికుంట వెంకటప్రసాద్ గారికి మీ అమూల్యమైన ఓటు వేసి కందికుంట వెంకటప్రసాద్ గారి ఆవశ్యకతను కందికుంట వెంకటప్రసాద్ గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటూ ఒక విషయం పట్టణ ప్రజలందరికీ తెలియజేసుకోవడం ఏమంటే, రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం గడిచి ప్రజాసేవలో తరిస్తూ నిత్యం ప్రజల గురించి పరితపిస్తూ 20 సంవత్సరాలుగా సాదా అవసరమైన వాళ్ళందరికీ, అత్యవసరమైన వాళ్ళకి, ఏదైనా కానీ సమస్య ఉన్న వారందరికీ సేవ చేస్తూ ప్రతి ఒక్కరికి ఆయన సేవలు మనము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కందికుంట వెంకటప్రసాద్ అనే వ్యక్తికి మనస్సున్న నాయకుడు. ఆయనకు మనసు ఉంది కాబట్టి 20 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఆయన నిరాటంకంగా ఆయన పర్వం కొనసాగుతా ఉంది. ఇది కందికుంట వెంకటప్రసాద్ గారికే దక్కింది. మేము గతంలో పెద్దల ద్వారా రాజకీయాల గురించి విన్నది నైజాం అలీ గారి నుంచి, మన కామ్రేడ్ నాయకుడు రౌఫ్ గారి గురించి కానీ, నైజాం అలీ గారి గురించి కానీ చెప్పుకుంటే ప్రజల గురించి ఆరాటపడి, ప్రజల గురించి పేద శ్రమిక వర్గాల గురించి ఆలోచించి తపన పడిన నాయకులు ఎవరంటే ఒక నైజాం అలీ గారు, కామ్రేడ్ రౌఫ్ గారిని మనం స్మరించుకోవచ్చు. అంతటి అనుభవం ఉన్న వ్యక్తిగా నైజాం అలీ గారి తర్వాత ఎవరైనా నాయకుడు కదిరిలో నిలిచారంటే పేద ప్రజల గురించి, ముస్లిం మైనార్టీల గురించి, వారి యొక్క అవసరాల గురించి పరితపిస్తున్న వ్యక్తి ఎవరంటే ఘంటాపదంగా కందికుంట వెంకటప్రసాద్ గారు అనేది చెప్పగలం. సర్వం కోల్పోయిన ఏమి ఆయన దగ్గర ఈ రోజు ఎలక్షన్ వచ్చింది, ఈ రోజు ప్రత్యేక పరిస్థితి కొనసాగుతోంది. ఆర్థికంగా చితికిపోయినా గాని కదిరి నియోజకవర్గ సేవలో నేను నిలబడతాను, నేను ప్రతిసారి ఎలక్షన్లో నేను గెలుస్తాను అనే ధీమాతోనే నియోజకవర్గ ప్రజలు నాకు ఓటు వేస్తారు, నేను వాళ్ళకి సేవ చేసుకోవాలనే ధ్యేయంతో ముందుకు సాగుతూ ఖచ్చితంగా ఈరోజు రాజకీయాల్లో స్థిరత్వం ఉన్న నాయకుడు కందికుంట వెంకటప్రసాద్ గారు. ఈరోజు ఇటువంటి నాయకుడిని కదిరి ప్రజలు ఆశీర్వదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా నియోజకవర్గ ప్రజలందరూ ఆలోచించి మనం వేసే ఓటు 5 సంవత్సరాలు మన పిల్లల భవిష్యత్తు, మన కదిరి ప్రాంత అభివృద్ధి ఖచ్చితంగా ఆలోచించి ఎవరైతే ఎన్నికల ముందు ఎన్నికలు 3 నెలలు ఉన్నాయనగా, ఎన్నికలు 6 నెలలు ఉన్నాయనగా, మా దగ్గర కోట్లు ఉన్నాయి, మేము ఓట్లు కొంటామనే వాళ్లకు బుద్ధి చెప్పి కందికుంట వెంకటప్రసాద్ గారిని అది నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేయాల్సిన ఆవశ్యకత, ఖచ్చితంగా ఆయన రుణం తీర్చుకోవాల్సిన అవసరం, ఖచ్చితంగా కందికుంట వెంకటప్రసాద్ గారు ఎన్ని సేవలైతే చేశారో, ఎంత మందికైతే సహాయపడ్డారో ఆ సహాయపడ్డ వాళ్ళందరినీ నేను అభ్యర్థిస్తున్నాను, వేడుకుంటున్నాను. ఆ వ్యక్తిని గెలిపించండి, కందికుంట వెంకటప్రసాద్ గారిని
కదిరి నియోజకవర్గానికి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా అందరిని నమస్కరిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఈ రోజు 2,000 రూపాయలు, 3,000 రూపాయలు, 4,000, 5,000 రూపాయలైనా గాని 2 రోజుల్లో, 3 రోజుల్లో, 5 రోజుల్లో మనం ఖర్చు పెట్టేస్తాం. ఆ 2,000, 3,000 మనం చూసుకుంటే 5 సంవత్సరాలు మనం బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. 5 సంవత్సరాలకు ఒకసారి మారుతున్నారు. కదిరి ప్రాంత అభివృద్ధి మారడం లేదు. పేద ప్రజల జీవితాలు, పేద ప్రజల బతుకులు మారడం లేదు. పేద ప్రజల యొక్క పిల్లల బ్రతుకులు మారడం లేదు. అదే ఆర్థిక సంక్షోభంలో, అదే ఆర్థిక కష్టాల సుడిగుండంలో పేద మధ్య తరగతి కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి ఆలోచించి కందికుంట వెంకట ప్రసాద్ గారిని ప్రజల గురించి ఆలోచించి ప్రజలకు సేవ చేయాలని మనసున్న నాయకుడు కందికుంట ప్రసాద్ గారిని సైకిల్ గుర్తుకు ఓటు వేసి అందరూ గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.